ఈ జన్మను ఆఖరి జన్మ చేసుకోవాలంటే అన్ని నష్టాలను అన్ని కష్టాలను మనం సంతోషంగా స్వీకరించి అది మన వల్లనే మనకు వచ్చాయని తెలుసుకోవాలి. వీ క్రియేటెడ్ అవర్ ఓన్ రియాలిటీస్. మనం గత జన్మలో చేయింది మన దగ్గర ఏది రాదు. మన గత జన్మలో చేసిన దాన్ని ఈశ్వరాజ్ఞ అంటారు. ఈశ్వరాజ్ఞ లేదా చీమనే చిటుకుమందు. ఈ జన్మలో చీమ చిటుకుమని అంటే గత జన్మలో ఈశ్వరాజ్ఞ ఉండాలి. మన గత జన్మల్లో చేసిన కార్యక్రమాల పేరే ఈశ్వరాజ్ఞ. ఈ జన్మలో మనకు జరిగే నష్టాలు కష్టాలు ఇదే చీమ చిటుకుమంటాము. అది లేకపోతే ఇది ఉండదు. గత జన్మలో నువ్వు చేసిన పాపాలు పుణ్యాలు లేకపోతే ఈ జన్మలో చేసిన రోగాలు భోగాలు ఉండవు. నువ్వు గత జన్మలో చేసిన పుణ్యాలు వల్ల ఈ జన్మలో భోగాలు వస్తాయి. గత జన్మలో చేసిన పాపాల వల్ల ఈ జన్మలో రోగాలు వస్తాయి, కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి. ఎవరి వల్ల వచ్చాయి నీకు కష్టాలు నష్టాలు? ఎవరి వల్ల నీకు భోగాలు వచ్చాయి? నీ వల్లనే నీకు వచ్చాయి. రోగాలు కానీ భోగాలు కానీ నీ వల్లనే నీకు వచ్చాయి. రోగాలు నీ పాపాల వల్ల వస్తాయి, భోగాలు నీ పుణ్యాల వల్ల వస్తాయి. సో మనం ఎవరిని మనం నిందిస్తాము, ఎవరిని కోరుకుంటాము నాకు కావాలి వద్దని చెప్పేసి నువ్వు అర్థం చేసుకోవాలి. నీ గత జన్మల నుంచి నీకు వచ్చిందని చెప్పేసి అప్పుడు అన్ని అయిపోతాయి. అర్జునా అన్నాడు కృష్ణుడు, నువ్వు నేను ఎన్నో జన్మలు ఎత్తాము. నాకు నీ జన్మలు తెలుసు, నా జన్మలు తెలుసు, కానీ నీకు నీ జన్మలు తెలియవు, నా జన్మలు అసలే తెలియవు నీకు. అందుకే నువ్వు యోగివి కా నాయన. నువ్వు యోగివి అయితే నీ జన్మలు నీకు తెలుస్తాయి. నువ్వు యోగివి కా, నువ్వు ధ్యానం చెయ్యి. ఇది చేస్తే అది దొరుకుతుంది. అందరూ యోగం చేయాలి, ధ్యానం చేయాలి, గత జన్మల గురించి తెలుసుకోవాలి, చేసిన పాపాల పుణ్యాలు చిట్టా మనకి తెలియాలి. అప్పుడు ఈ జన్మ మనకి అర్థమవుతుంది. అర్థమైనప్పుడు జీవితాన్ని అంగీకరిస్తాము. అర్థం కానప్పుడు ఏం చేస్తాము? ఆ దేవుడి వల్ల తప్పు, ఆ దేవుడు నన్ను సర్వనాశనం చేశాడు, మా అమ్మగారు నన్ను అనవసరంగా పట్టించారు, మీ అమ్మగారు పట్టించలేదు, నువ్వు అమ్మగారి దగ్గర చేరావు. నువ్వు మీ అమ్మగారిని పట్టించలేదు. పుట్టకముందే నువ్వు మీ అమ్మగారిని వెతుక్కొని కోరుకొని నేను నీ కూతురు పుడతానని ఆవిడ ఉపయోగింపజేసి నువ్వే పుట్టావు. నీ కొడుకుతోనే నువ్వు పుట్టావు. అమ్మగారు నిమిత్త మాత్రం. నీ తల్లిదండ్రులు నువ్వే వెతుక్కున్నావు. నువ్వు ఆడగా పుట్టాడు మగ పుట్టాడు నువ్వే కోరుకున్నావు. నువ్వు గత జన్మలో చేసిన పాపాలు పుణ్యాలని తెలుసుకుని దానికి కావాల్సిన రోగాలన్నీ నువ్వు వెతుకుని భోగాలన్నీ వెతుకుని నువ్వే పుట్టావు. నీకు పుట్టిన తర్వాత నీకు ఏమేం జరుగుతుంది అన్ని నీకు పుట్టక ముందే తెలుసు. నీకు పుట్టిన తర్వాత ఏమేమో జరుగుతాయో అవన్నీ నువ్వే ఎంచుకుని వచ్చావు, ఎంచుకుని ఒప్పుకొని వచ్చావు. ఇదంతా పుట్టక ముందు నువ్వు జరిగిన కథ. అది తెలుసుకోవాలి. నువ్వు తెలుసుకోవాలంటే నువ్వు ధ్యానం చేయాలి, సజ్జనుల దగ్గర చేరాలి, స్వాధ్యాయం చేయాలి. ధ్యానము స్వాధ్యాయము సజ్జన సంగతి ఏం చేస్తే తెలుస్తుంది నీకు. నేను స్వాధ్యాయం చేశాను, నేను ధ్యానం చేశాను, సజ్జన సంగతి చేసి నేను తెలుసుకున్నాను. ఆ ధ్యానం చేసి ఉండకపోతే, ఆ స్వాధ్యాయం చేసి ఉండకపోతే, సజ్జన సంగతి నేను చేసి ఉండకపోతే నాకు ఇవన్నీ ఏది తెలిసే ఉండేది కాదు. ఎలా తెలుసు?